కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆ లైవ్ చూద్దాం. బిడ్డను బతికించింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకేమైనా సిగ్గుందా? మళ్ళీ మా తెలంగాణకు వచ్చి సీట్లు అడగడానికి, ఓట్లు అడగడానికి. తెలంగాణ ఏమి ఇవ్వకపోను ఇవాళ తెలంగాణను అవమానించుకుంటూ మాట్లాడింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈడొకటి ఉన్నది, జగన్నాథ్ తీసుకో, అది నువ్వు ఒకటి తీసుకున్నా. మిత్రులారా, ఇవాళ ఇక్కడ చూడండి, మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డు ఇచ్చింది. మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి అడిగితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఇవాళ బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. ఇవాళ IIIT గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది బీజేపీ. మరి నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా, కర్రు కాల్చి వాత పెడదామా? మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో, మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో, వేసే ముందు మాట్లాడుతుండో. రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా, సోయలేనోడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నువ్వు దిగిపోయినాడు మా పట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లో ఒకట్ల తట్టుకొని ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఆయన చేసిన అప్పులకు, ఆయన పెట్టిన ఉద్దరలకు 5,000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు. 27,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా, మీరు రాసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు, ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని, మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7 లక్షల కోట్ల అప్పుకు 27,000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా, ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కు ఎట్లాగింత పొడుగుంది, రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. అది మన దురదృష్టం. ఇదే కాకుండా అల్లుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాయోనికి చెప్పిన, 15 ఆగస్టు లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా, జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని.
నువ్వు 15 ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయి చెప్పిన. ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు, 15 ఆగస్టు లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా. 15 ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాత వేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు, కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు. మొదట్లోటి చెప్పి మధ్యలో చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడలు వేస్తున్నాడు. అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది, మా మిత్రుడు బట్టిది, మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిది. వ్యవసాయం గురించి తుమ్మల గారికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా వ్యవసాయదారులు లుంగి కట్టుకొని వ్యవసాయం చేస్తాడు. గెలిస్తే సేవ చేస్తాడు, లేకపోతే వ్యవసాయం చేస్తాడు. అవునా? ఆయన కంటే ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసా? తాతకు దగ్గు నేర్పుతున్నాడు ఒకడొకడు వచ్చి వ్యవసాయం గురించి. అందుకే మిత్రులారా, ఆసరా పెన్షన్లు, అందరికి ఆసరా పెన్షన్లు కూడా ఈ 9 తారీఖు లోపల అందరి ఖాతాలో పడతాయి. ఇవాళ దింపుడుగల్ల మాస చంద్రశేఖరరావుది పుట్టి పిల్లి శాపనార్థాలు పుట్టి తెగిపడదు అన్నట్టు రైతు భరోసా పుల్లనన్న పెడితే ఓట్లు వస్తాయేమో, విద్యుత్ కోతలని అబద్ధాలు చెప్తే కోతల రాయుడి కింద కోస్తే ఏమైనా ఓట్లు వస్తాయేమో, ఆసరా పెన్షన్ వస్తలేదని అబద్ధాలతో బతకాలని అనుకుంటున్నాడు. నీకే అవకాశం లేదు చంద్రశేఖరరావు, నీ పని అయిపోయింది. నీకు దింపుడుగల్ల మాస కూడా ఉపయోగం లేదు. ఏమున్నా బీఆర్ఎస్ పార్టీ కాటికి పోవాల్సిందే. కారు గుర్తు అనే దానికి తెలంగాణ సమాజంలో తావు లేదు. అన్ని సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మిత్రులకు నేను అందరికి తెలియజేస్తున్నా. ఇక బీజేపీ నేను చెప్తానే ఉన్నా, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను రద్దు చేస్తారు. అందుకే 400 సీట్లు అడిగితే వాళ్ళు అడుగుతున్నారని. నిన్న మన కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నాడు, రాజ్యాంగం మారుస్తామని ఎవడని అంటే వాడిని చెప్పుతో కొట్టాలని. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈనాడు పేపర్లో ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో వచ్చింది. ఇన్నాళ్ళు నేను చెప్పింది, నేను చేసిన ఆరోపణను మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండు నేను అడుగుతున్నా. ఇవాళ నిజామాబాద్లో గుండు ఉన్నాడు, కరీంనగర్లో అరగుండు ఉన్నాడు. ఇక అపర మేధావి కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగాన్ని